ఓకే. అయితే వీటికి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ఏ స్టేజ్‌లో పేషెంట్ ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుందంటారు? తనకేదైనా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి. సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మేము ఎవరికన్నా ప్రాస్టేట్ క్యాన్సర్కి ప్రాస్టేట్ మొత్తం, ఇప్పుడు ప్రాస్టేట్ అంటే ఏమి అంటే ప్రాస్టేట్ గ్రంథి అన్నది మూత్రాశయంలోకి వెళ్ళి మూత్రం బయటకు వచ్చే దగ్గర ఆ నెక్ దగ్గర ఉంటుంది. ఓకే. సో ఒకవేళ ప్రాస్టేట్ పెద్దగా అయింది అంటే ఆ మూత్రాశయంకి ప్రెషర్ ఉంటుంది, ఓకే. దానివల్ల మూత్రం బయటికి రాదు. సో మగాళ్ళల్లో ఎస్పెషల్లీ 50 to 60 ఇయర్ ఉన్న వాళ్ళు మూత్రం తరచుగా వెళ్తున్నారు. మూత్రం వెళ్ళడానికి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టం అవుతుంది, అంటే అక్కడ వెళ్ళి హెసిటెన్సీ అంటాం, వెళ్ళిన తర్వాత ఆగాల్సి వస్తుంది, మూత్రం కొరకు ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది, మూత్రం ఆగి వస్తుంది, మూత్రం పోసిన తర్వాత ఇంకొద్దిగా మిగిలినట్టు అనిపిస్తుంది. సో ఏమంటాము అంటే ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, హెసిటెన్సీ, ఇంటర్మిటెన్సీ, సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎంప్టీయింగ్, ఇంగ్లీష్లో మాట్లాడినామంటే. సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ప్రాస్టేట్ పెద్దగా అవుతుంది, ప్రాస్టేట్ పెద్దగైంది కాబట్టి క్యాన్సర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి మనకు ఆ ఎర్లీ సిమ్టమ్స్ అన్నట్టు. ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మనం చెకప్ చేయించుకున్నామంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ తక్కువ, కానీ ప్రాస్టేట్ పెద్దగా అయింది అని మాత్రము ఆ సిమ్టమ్స్ చెప్తున్నాయి. ఒకవేళ మనకు అర్లీ స్టేజ్లో, క్యూరబుల్ స్టేజ్లో నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ దొరకాలి అంటే స్క్రీనింగ్ వల్లనే. సో మీరు 55 ఉన్నారు, కొద్దిగా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మీరు పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు అంటే, ఇఫ్ పిఎస్ఏ టెస్ట్ ఎక్కువ ఉన్నది అంటే మనం డయాగ్నోస్ చేసినామంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో సిమ్టమ్స్ చెప్పాను, సిమ్టమ్స్ లేవు, ఫ్యామిలీ హిస్టరీ, మా నాన్నగారికి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది, మా అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, మా చెల్లమ్మకి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది అని, అది కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉంది. కాబట్టి జీన్స్ మీద డిపెండ్ అయ్యి కూడా క్యాన్సర్ అనేది ఉంటుంది సార్? జీన్స్ మీద ఉంటుంది, చాలానే ఉంటుంది. అంటే ఓవరాల్ ప్రాస్టేట్ క్యాన్సర్ మీద చూసినామంటే 7% ఉంటుంది. కానీ ఇప్పుడు నిన్నటి నుంచి చెప్తాను, 2018లో ఫస్ట్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ బికేమ్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా 2018లో. సో అప్పటి వరకు ఏముండేది అంటే సర్వైకల్ క్యాన్సర్ ఉండే, ఎస్పెషల్లీ ఆడాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ ఉండేది. సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ అన్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ క్యాన్సర్. ఎస్, బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ అ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్. సో ఇప్పుడు బ్రెస్ట్ అన్నది ఆడాళ్ళలోనే ఉంటుంది, కానీ ఎంతగానో ఆడాళ్ళ క్యాన్సర్ వస్తుంది అంటే మగాళ్ళని ఆడాళ్ళని కంబైన్డ్ పెట్టినా కానీ కామనెస్ట్ క్యాన్సర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. అంతగానం వస్తుంది. ఏ ఏజ్లో వస్తుంది? 40sలో వస్తుంది. ఓకే, సో అగ్రెసివ్గా వచ్చింది, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది అంటే, సో ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అంటే అక్క చెల్లెళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఎవరికన్నా ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది అంటే ఆ లింక్లో హెరిడిటరీ ఉండే ఛాన్స్ ఉంది. సో అటువంటి వాళ్ళు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా టెస్ట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఓకే.